అందరినీ అమ్మో ఆ కులం జోలికి వెళ్తే మన కొంపలు మొలుగుతాయి అనే భయం అయితే నాకు లేదు. ఎందుకంటే నాకు మనుషులందరూ ఒకటే, నేను సమాజంలో ఒకడిని. సమాజానికి మంచి జరగాలి. అందులో ఒక సునీల్ కుమార్కి సంబంధించిన మనిషి ఉన్నాడు, వాడి జోలికి వెళ్తే అమ్మో బాబు వీళ్ళు తోలు తీసేస్తారా, డోంట్ కేర్. ఎవరైనా అందరినీ గౌరవిస్తాం, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం. కులాలతో సంబంధం లేదు, అందరి వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఏదైనా ఒక కార్డు అడ్డం పెట్టుకుని మమ్మల్ని ముట్టుకుంటే భూకంపం సృష్టిస్తామని ఒకడు, ఇలా రకరకాలుగా కంపాలు వాటి గురించి మాట్లాడి గతంలో కూడా చాలా ఛాలెంజ్లు చేశారు. దాన్ని కూడా నేను స్వాగతించా. నేను నా హృదయానికి తెలిసి నేనే తప్పు చేయట్లేదు, నాకు అందరూ సమానం. సో కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. మన ఏరియాలో క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. చూస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఉండి భీమవరం ప్రాంతంలో మరీ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ జలాలు కలుషితం మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన అంత డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి కెనాల్స్, బోర్ వేసుకుందామంటే లేదు. ఎందుకంటే ఆక్వా జలాలతో బోర్లు కలుషితం అయిపోయినాయి. కాలువ నీళ్ళే తాగాలి, కాలువ గట్లు ఆక్రమించేసి, చెరువు గట్లు ఆక్రమించేసి, ఆ మలమూత్రాలన్నీ అదే దాంట్లో వదిలేసి అవన్నీ మనుషులు తాగాలి. అక్కడ ఆక్రమణలో ఎవరైనా దళితులు ఉంటే ఆడ జోలికి వస్తే భూకంపం సృష్టిస్తాం, బద్దలు కొడతాం, కింద బద్దలు కొడతాం, పైన బద్దలు కొడతాం అంటే ముడుచు కూర్చుంటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఆ ప్రజల ఆరోగ్యం కాపాడటం ఒక ప్రజాప్రతినిధిగా అది నా బాధ్యత. అక్కడ ఉన్నదే నా ఫ్యామిలీ మెంబర్ అయినా, మీ మీడియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఏ కుటుంబానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి కోర్టు తీర్పుని ఫాలో అవుతూ సమాజానికి మంచి చేయటం మా బాధ్యత. ఇందులో ఎటువంటి ఉడతూపులు అనుకోండి, లేదంటే ఏదో అనుకోండి, మీరన్న ఆ మహానుభావుడు కావచ్చు, నిన్న స్టిక్కర్లు వేసుకొచ్చిన మహానుభావుడు తాలూకా కావచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమీ పట్టించుకునేది లేదు. ప్రజలకు ఏం కావాలో అది చేయటం, నన్ను ఎన్నుకున్న ప్రజలకు చేయటం, అది నా బాధ్యతగా నేనైతే ముందుకెళ్తా. ఈ ఎలక్షన్లో మరి వాళ్ళు ఏదన్నా సునీల్ కుమార్ ఒక అభ్యర్థిని పెట్టుకుంటాడేమో నాకు తెలియదు. లేదు ఇప్పుడు ఆయన రేపు మాకు రిజైన్ చేసేసి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాడేమో నాకు తెలియదు. హర్ష్ కుమార్ వాళ్ళ అబ్బాయి నిలబెట్టాడు. ఓహో, దాని గురించి మాట్లాడి ఆల్రెడీ పెట్టేశారు, నిలబెట్టాడు. ఓహో, ఎవరో శ్రీరాజా అనుకుంటా, రెండో వచ్చి శ్రీరామ్, చిన్న అబ్బాయి సుందర్ చిన్న అబ్బాయి. సరే, మంచిది. సో ఇతను ఇలాగా చిచ్చు రాజేసి ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనుకుంటే ఓకే. మరి 3 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి హర్ష్ కుమార్ నాకు బాగా తెలుసు. యూనివర్సిటీలో నా కొలీగు. నేను ఫార్మసీ చేస్తున్నప్పుడు అతను ఎంఎస్సీ చేసేవాడు. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు అన్నిటికీ మరి చదువుకున్నప్పుడు మా మధ్య ఏ కులాలు గొడవలు లేవు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు నా కులం అతను వేరే అనుకుంటున్నాడు, కానీ నేను తన స్నేహితుడనే మరి ఇంకా అనుకుంటున్నా. చూద్దాం, అతను డిఫర్ అయితే మనం చేయగలిగేది ఏమీ లేదు. బట్ ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అన్నది డెఫినెట్గా ఇక్కడైతే జరగదు. అందుకని ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కడి నుంచో మనుషులు తెచ్చుకుంటున్నట్టున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరో ఒకటి అలా ఉంటారు. అన్ని కులాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పర్సంటేజ్ వేరీస్. సో మరి నిన్న మరి అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు ఒక 3-4 అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లు నాకు ఇంకా తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ, ఇది పబ్లిక్ డాక్యుమెంటే కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్గా ఎఫ్ఐఆర్ కాపీ నేను తెప్పించుకుంటాను. బట్ అది ఆ వెహికల్ నెంబర్ నేనే వెరిఫై చేశాను నెట్లో. వెరిఫై చేస్తే గుత్తుకొండ వెంకట జోగారావు ఎక్కడో అన్నారు ఆ పేరు. అంటే అది కొడితే ఈ గుత్తుకొండ వెంకట జోగారావు, వర్షాల్లో రోహిత్, ఈ గ్యాంగ్ అంతా మరి ఒకే కంపెనీ స్థాపించినట్టు, వ్యాపారాలు చేస్తున్నట్టు మరి అన్నీ వచ్చినాయి.
చూద్దాం రాబోయే కొద్ది గంటల్లోనో మరి రాబోయే కొద్ది రోజుల్లోనో